జోరు వానలో సైతం ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని 6, 7, 8, 10 వార్డులలో జోరు వానలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి 4000 చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి జూలై నెలలో 7000 రూపాయలు ఇస్తాను అన్న మాట మా కూటమి నిలబెట్టుకుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక కారణాలు చూపించి అర్హులైన వారికి కూడా పెన్షన్లు అందించలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తుందని ఆయన అన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు స్వయంగా పెన్షన్దారుల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. మీకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి నేను తీసుకువెళ్లి మీకు అండగా ఉంటానని పెన్షన్దారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పండుగ రేపు ఆదివారం కావడం వల్ల 31వ తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగానే గతంలో ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేయడం. 14లో మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు 200 రూపాయలను పెన్షన్ 1000 రూపాయలు చేయడం. దాని తర్వాత 2019 ఎన్నికల నాటికి అది 2000 రూపాయల పెన్షన్ చేయటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. సో దానిలో భాగంగా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక నిబద్ధతతో ఈరోజు వర్షం ఉన్నారని రాష్ట్రానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నిన్ననే వనమహోత్సవం కూడా చేసుకున్నాం. పచ్చని చెట్లు పర్యావరణాన్ని కూడా ప్రగతిగా మనం చూస్తాం. అందుకని రాబోయే 5 సంవత్సరాలు ప్రణాళికతో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అనేక అత్యాచారాలు జరిగి కూడా వెలికి తీసి రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి దిశగా గురజాల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని కూడా తెలియజేసుకుంటూ వర్షాలని ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దాంతో పాటుగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానికి ఆదుకునేదానికి గురజాల నియోజకవర్గంలో కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా పార్టీ ఆఫీసు సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు పాల్గొనడం జరుగుతుందని చెప్పి కూడా